ఈ సంతాప సభలో తర్వాత వక్త ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజా సేవకులు, ఈ నగర ప్రతినిధి శ్రీ రావు గారు. సభకు నమస్కారం. నాకు మంచి మిత్రుడు, సద్గుణ సంపన్నుడు మన డిఐజీ రాజగోపాల్ ఇలా అకాల మరణం చెందటం తల్లి లేక తండ్రిని కూడా కోల్పోయింది. ఆ భాగ్యురాలని ఈ అమ్మాయిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఆ బ్లాక్ టైగర్స్ బాధితుల్లో నేను ఒకడు. వాళ్ళ దురాగతాలకు నేను ప్రత్యక్ష సాక్షి. ఆ రాక్షసులకు చాలా తెలివితేటలు. కొన్నేళ్ల క్రితం జనాభా లెక్కలు సేకరించే వాళ్ళ వేషాల్లో ఆ రాక్షసులు మా ఇంటికి వచ్చారు. నా భార్య తలుపు తీసి, ఇంట్లో ఉండేది నలుగురని, పిల్లలు స్కూల్కి వెళ్లడం చేత మేమిద్దరం మాత్రమే ఉన్నామని చెప్పింది. ఆ దుర్మార్గులు లోపలికి దూసుకొచ్చారు. నా భార్యను ఊచకొత కోశారు. నా కాలు నిర్దాక్షిణ్యంగా నరికేశారు. ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోచుకుపోయారు. అలాంటి బ్లాక్ టైగర్స్ ఆటలు పూర్తిగా కట్టించాలి. దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఆ రోజే చనిపోయిన మన డిఐజీ గారి ఆత్మకు శాంతి. అరిచి గోల చేశావంటే చంపేస్తాను. మూవ్. ఇన్స్పెక్టర్, డిఐజీ గారిని నేనే చెప్పాను. ఎస్, నేనే చెప్పాను. ఆ పని నేను ఎందుకు చేశానో, ఎందుకు చేయవలసి వచ్చిందో న్యాయానికి చట్టానికి సంబంధించిన వ్యక్తిగా నా ఎదుట నిలబడిన మీకు, తండ్రిని కోల్పోయిన వ్యక్తిగా నిలబడిన అపర్ణకి సవివరంగా చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. మొదటిసారిగా నేను అపర్ణను చూసిన రోజు, ఆ రోజుకి 4 రోజుల ముందు మా అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేము